దేవుడి పరిశుద్ధ నామానికి వందనములు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో అందరు బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుడి నామమున మీకు అందరికీ ప్రత్యేకమైన శుభములు ఈ దినమున తెలియజేస్తున్నాం. ఈ దిన వాగ్దానము నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వచనము. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. దేవుడు ఆజ్ఞలను మనము అనుసరించు వారిగా ఉండాలని దేవుడు ఎంతగానో మనలను కోరుకుంటూ ఉన్నాడు. ఈ దినమున దేవుడిచ్చిన వాగ్దానము, నీవు దేవుడి యొక్క ఆజ్ఞలను విని వాటి ప్రకారం జీవిస్తే దేవుడు తన దీవెనలను ఏ విధంగా అనుగ్రహిస్తాడనేది అనే సత్యాన్ని మనము తెలుసుకొనడానికి దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనము ఏమని సెలవిస్తున్నది దేవుని వాక్యము అనగా, దేవుడి యొక్క వాక్యములో మనము ఏదైతే తెలుసుకుంటూ ఉంటామో, మనము తెలుసుకున్నవన్నీ కూడా దేవుడి యొక్క వాక్యము ద్వారా మనము వాటి ప్రకారం జీవించినప్పుడు దేవుడే సహాయం చేస్తాడని ఈ వచనముల ద్వారా జ్ఞాపకం చేయబడుతుంది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈ దినమున్న వాగ్దానము మరి ఒకసారి చదువుతూ ఉన్నాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. కావున మనము ఏంటి దేవుడి యొక్క వాగ్దానములు మనము నెరవేర్చవలసిన వారముగా ఉన్నాము. దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఏది పాటించలేకపోతున్నాము అనే సత్యాన్ని ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడ్డ విధంగా మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మండుచున్న పొదగా దేవుడు మాట్లాడుతున్నట్టుగా నిర్గమాకాండము 3వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు అక్కడ చెప్తున్నాడు, నేనున్నవాడను, నేను అనువాడను అని. ఎందుకంటే ఈ దినమున మన జీవితాల్లో మనం మర్చిపోతూ ఉంటాం, దేవుడు ఉన్నవాడా లేదా దేవుడు మనతో ఉంటున్నాడా అనే ఒక్కొక్కసారి ఒక్కొక్క అనుమానము మన యందు, మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా మన యొక్క ప్రార్థన వింటున్నారా, లేకపోతే మన ప్రార్థన మొరపెట్టినప్పుడు దేవుడు ఉన్నారా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఎల్లవేళలా ఉన్న దేవుడని నిర్గమాకాండము 3వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత వారి ఆ విధంగా ఉన్న తర్వాత దేవుడు పరిశుద్ధపరచుకొనమని తన ప్రజలకు చెప్పిన తర్వాత ఆయన ముందుకు నడిచినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడడానికి ఒక కొండను సిద్ధపరిచినాడు. ఆ కొండను సిద్ధపరిచి అక్కడికి దేవుడు మోషేను రమ్మన్నారు. ఆ మోషే గారు వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఆజ్ఞలను ఇచ్చినాడు. ఆ ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నేనే దేవుడను అని జ్ఞాపకం చేస్తుంటాడు. అంటే దేవుడి యొక్క ఆజ్ఞలను మనం అనుసరించి నడిచినప్పుడు, దేవుడి మాట శ్రద్ధగా విని వాటి ప్రకారం జీవించినప్పుడు ఆశీర్వదించబడతామనే సత్యాన్ని ఈ దినమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని ఆజ్ఞలు మొదటి నుంచి మనం చూస్తూ ఉంటే, మొదటి ఆజ్ఞగా దేవుడు ఇచ్చినది నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను మీరు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే దేవుడికి విగ్రహ ఆరాధన అంటే అంతకన్నా ఇష్టముగా ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడ్డ విధంగా దేవుడు మహిమను ఎవరికి పోనిచ్చేవాడు కాదు. ఎందుకంటే దేవుడు చేసినది యావత్తు ఆయన లేకుండా కలగలేదు. ఆయన శబ్దము అనగా యేసు అను శబ్దము తప్ప ఇంకా భూమిపైన ఏమీ లేదు అని రుజువు కూడా ఉన్నది. ఎందుకంటే ఏమి ఆ మాట అనంటే కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదని యోహాను సువార్తలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆది కాండంలో మనం చూస్తే జలములపైన ఆత్మ అల్లాడుచుండెనని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అంటే దేవుడి యొక్క ఆత్మయ్య ఉన్నాడు. అదేవిధంగా దేవుడు వచన రూపకంగా, దేవుడు ఆత్మస్వరూపుడిగా ఉండి తర్వాత శరీరధారిగా వాక్యమై ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ తర్వాత చూస్తూ ఉంటే 3వదిగా వ్యర్థముగా దేవుడి నామమును
వ్యర్థముగా ఉచ్చరింపవద్దని జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా మన జీవితాలలో మనం చూస్తూ ఉంటాం, మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని బిడ్డలే కదా, దేవుడి ప్రజలే కదా అని దేవుడిని మోసం చేసే వారిగా ఉంటూ ఉంటాం. ఆ విధంగా కూడా దేవుడి నామాన్ని వ్యర్థముగా దూషణ పాలు కాకుండానట్లు దాచుకోవాలి, కాచుకోవాలి మనము అని జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకొని మన అంటున్నాడు. అంటే పని అంతా మానుకొని ఉండమని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. పని మానుకుంటే మాకు ఎలాగయ్యా అని అంటే 6 దినములు కష్టపడాలని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. అంటే దేవుడికి ఇవ్వడంలో మనము ఎంతగా దేవుడికి ఇష్టంగా ఉంటామనేది తెలుస్తుంది అని ఈ యొక్క వచనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఎందుకు సన్మానించాలండి తల్లిదండ్రులను అని అంటే, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగినట్లు, నీవు దీవెనకరంగా ఉండునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. తల్లిదండ్రుల ఎడల నిజమైన ప్రేమను మనం చూపిస్తూ ఉన్నామా? నిజంగా తల్లిదండ్రులను ఎంతగానో ఇష్టపడుతున్నట్టే ఉంటున్నాం, కానీ కొన్ని సందర్భాలలో తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎందుకంటే అనేకులు మేము వెళ్తూ ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అనేకులు ఇరుప్రక్కల రోడ్డు వైపున అక్కడ ఇక్కడ ఆ వృద్ధాశ్రమాలలో ఎంతగానో వేదన పడుతూ ఉంటుంటారు. అందుకే నీ తల్లిని తండ్రిని సన్మానించాలని దేవుని వాక్యము మొదటి నుండి ఆనాటి కాలము నుండి, అనాది కాలములో నుండి ఆ మాటలను జ్ఞాపకం చేయబడుతుంది. కుమారులుంటే కుమారులు మాకేమిచ్చారు, మాకేం చేశారు, మా తల్లిదండ్రులు మంది చూడండి, అంటే వేరే ఇతరులను చూడండి, వారు చూడండి ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని అంటున్నారు. కానీ దేవుడు మనకంటూ ఇచ్చిన గొప్ప వరం, ఇతరులను ప్రేమించకపోయినా తల్లిదండ్రులను ప్రేమించి తల్లిదండ్రులుగా ఇతరులను కూడా భావించవచ్చు అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత నరహత్య చేయవద్దు. నరహత్యలు అంటే చాలా ఏ విధంగా అంటే ఒక మర్డర్ చేస్తేనే కాదండి, ఏ విధంగా చేసినా, నోటి మాట ద్వారా చేసినా అది ఎంతగానో నరహత్యకు దారితీస్తుంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత వ్యభిచరింపకూడదు అని అంటే ఏదో ఫిజికల్గా చేసేది కాదండి, మొత్తము ఆ ఆత్మీయ స్థితిలో కూడా వారి గురించి ఆలోచన చేసి వారి గురించి వ్యర్థమైన ఆలోచనలు చేస్తే కూడా అది వ్యభిచారం కిందికే వస్తుందని యేసుక్రీస్తు ప్రభు చెప్పినారండి. తర్వాత దొంగిలకూడదు, తర్వాత అబద్ధ సాక్ష్యము పలకకూడదు ఇతరుల కొరకు, అంటే కల్పించిన వాటిని చెప్పకూడదు. ఇతరులు ఈ విధంగా అన్నారండి, ఆ విధంగా అన్నారండి కల్పించి చెప్పకూడదని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. అబద్ధ సాక్ష్యము చెప్పువారట దేవుడి దృష్టికి ఏహ్యులుగా ఉంటారట. కావున మనము అబద్ధ సాక్షులుగా ఉండకుండా, దొంగిలించకుండా, పరుల సొమ్ము కూడా ఆశించు వారిగా ఉండకుండా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడి యొక్క ఆజ్ఞలలో చివరి ఆజ్ఞ, నీ పొరుగువాని ఇల్లు, పొరుగువాని గాడిద అయినను, పొరుగువాని భార్య అయినను, పొరుగువాని దగ్గర దేనిని ఆశించవద్దని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఇంకా చూస్తూ ఉంటే అప్పు ఇచ్చిన వారి కొరకు కూడా చెప్పబడుతూ ఉంది. దేవుని యొక్క ఆజ్ఞలను దేవుడు అనేక పర్యాయాలు వివరిస్తూ వచ్చినారు. ఎందుకంటే ఒక్కటన్నా దేవుడి యొక్క సుగుణములో మనము లేకపోతే మనము జీవిస్తున్న జీవితం అంతా కూడా వ్యర్థమవుతూ ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే పులిసిన పిండి కొంచెమున్నా మొత్తం పిండంతా పాడవుతుంది. అదేవిధంగా మన జీవితాలలో కూడా దేవుడి ఆజ్ఞలు 9 పాటించి ఎక్కడనో ఒక దాంట్లో వదిలిపెట్టిన మన జీవితం అంతా వ్యర్థమే. తర్వాత ఇక్కడ అందుకే జ్ఞాపకం చేయబడుతుంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ వచనంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మిమ్మును పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగునట్లు దేవుడు వేంచేశారు. భయపడకుడి అని చెప్తున్నారు. తర్వాత మన యందు దేవుడి యొక్క భయము ఉండులాగుననే దేవుడు ఈ యొక్క ఆజ్ఞలను ఇచ్చినాడని ఈ దినమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడి ఆజ్ఞలను మనము విన్నప్పుడు, ఆజ్ఞల ప్రకారము జీవించినప్పుడు మనము ఎంతగానో దేవుడికి ఇష్టలుగా ఉంటాము. ఇంట్లో దీవించబడతాము, పట్టణంలో దీవించబడతాము, వెళుతున్నప్పుడు దీవించబడతాము. ప్రతి స్థలములో దేవుడే తోడుగా ఉండి మన యందు ఉండి అలనాడు మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా ఏ విధంగానైతే మన పితరులతో ఉన్నారో అదే విధంగా దేవుడు మనతో కూడా ఉంటారని ఈ యొక్క చిన్ని వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఈ చిన్ని వాక్యమును తన వినికిడిలో మీ యొక్క ఆత్మీయ మేళ్ల నిమిత్తము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడమైన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నిత్యుడమైన తండ్రి, జీవాధిపతివైన దేవా, నీ యొక్క శ్రేష్టమైన నిత్యనామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, నీ వాక్యము అయ్యా తండ్రి ఇంతవరకు అయ్యా తండ్రి మీరు నడిపించిన విధమును బట్టి కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, వీటి ప్రకారము జీవించు వారముగా ఉండుటకు నీ యొక్క కృప దయచేయండి. అయ్యా తండ్రి, 10 ఆజ్ఞలలో అయ్యా తండ్రి నాయన వివరించుకొనడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు. అయ్యా తండ్రి, వాటి ప్రకారం మేము జీవించి అయ్యా తండ్రి నీ యొక్క ఆత్మీయ జీవితంలో అయ్యా తండ్రి ఇకను కూడా అయ్యా తండ్రి ఒక్కటైనను తప్పిపోయి ఉంటే సరి చేసుకొని ముందుకు కొనసాగే ధన్యత నీ యొక్క కృప అనుగ్రహించి ఈ దినమున అయ్యా తండ్రి వెడ్డింగ్ యానివర్సరీస్, బర్త్డేస్ జరుపుకుంటున్న వారిని మీరు పేరు పేరు వరుసన దీవించండి. అయ్యా తండ్రి, ఈ దినమున ఎంతమంది బిడ్డలైతే అయ్యా తండ్రి నీ యందు అయ్యా తండ్రి కన్నీరు కారుస్తూ ఉపవాసము చేత ఉంటున్నారు ప్రభా, అటు బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతట్లో ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి, కృప చూపించి ఆఫీస్ వర్క్స్ అన్నిట్లలో మీరు క్షేమం అనుగ్రహించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు కృప చూపించి సహాయపడి బలపరచమని ప్రేయర్ రిక్వెస్ట్ లింకను అయ్యా తండ్రి నాయన కామెంట్స్ రూపకంగా తెలియజేస్తున్న బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క ఆత్మీయ మేళ్ల చేత నింపి దీవించి బలపరచగలరని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చిన్న గమనిక అండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత షేర్ చేయండి, తర్వాత లైక్ కూడా చేయండి అండి. తప్పకుండా దేవుడు మిమ్ములను మీ కుటుంబములను మెండుగా నిండుగా దీవించును గాక. ఆమేన్.